మీరు ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 3 ఆప్షన్స్ చూపిస్తాయి. అక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ బిజినెస్. ఈ 3 ఆప్షన్‌లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని కన్‌ఫ్యూజ్ అవుతాం. డోంట్ వరీ, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనం ఎప్పుడైనా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదో ఒక పర్పస్ ఖచ్చితంగా ఉంటది. అది మన పిల్లల కోసమని, పర్సనల్ కోసమని, బిజినెస్ పర్పస్ అని సింపుల్. అయితే మనం యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ పర్సనల్ పెట్టాలా? బిజినెస్ పెట్టాలా? అని కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. పర్సనల్ పెట్టుకోవచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది కలిసి ఛానెల్ పెడితే అప్పుడు బిజినెస్ పర్పస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కిడ్స్‌దయితే మనకి తెలిసిందే. పిల్లలు అండర్ 13 ఇయర్స్ ఉన్నోళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్‌లో పెట్టడానికి వాళ్ళు వేరే అడల్ట్ గాని, వయలెన్స్ గాని ఇట్లాంటివి రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతది కిడ్స్ ఆప్షన్. ఇంకా బిజినెస్ పర్పస్ అయితే మనము షాప్ కానీ, లేకపోతే మనకేదన్నా బిజినెస్ ఉందనుకో, ఆ బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటా. థాంక్ యూ.